రామాపురం అనే గ్రామంలో రాజేష్, సుమతి అనే భార్యాభర్తలు ఉండేవారు. వీళ్ళు ఎంతో అన్యోన్యంగా జీవించేవారు. ఒకరోజు ఉదయాన్నే ఆఫీస్కి రెడీ అయిన రాజేషు, సుమతే సుమతే హా, ఏంటండి పిలిచారు? నాకు బాక్స్ రెడీ చేయవే, ఆఫీస్కి టైం అవుతుంది కదా. నువ్వు టిఫిన్ పెడుతున్నావనే నాకు ఆఫీస్కి టైం అవుతుంది సుమతి. ఆల్రెడీ పెట్టేశానండి, తెస్తానుండండి. త్వరగా తీసుకురా సుమతి. అబ్బబ్బా, అంత తొందర ఎందుకండి మీకు? నీకు నా టైం గురించి తెలుసు కదా సుమతి. 10 ఆఫీసులో ఉండాలి, మళ్ళీ సాయంత్రం 6 గంటలకల్లా ఇంట్లో ఉండాలి. మీరు సాయంత్రం 6 గంటలకల్లా ఇంటికెందుకొస్తారో నాకు తెలుసులేండి. ఎందుకొస్తున్నా సుమతి? నా మీద ప్రేమతోనే కదా. నీ మీద ప్రేమ నాకు కాకపోతే ఇంకెవరకు ఉంటుంది సుమతి. సరే కానీ బాక్స్ ఇలా ఇవ్వు, నేను వెళ్ళాలి. టైమింగ్ అంటేనే రాజేష్, రాజేష్ అంటేనే టైమింగ్, తెలుసు కదా అని రాజేష్ అనగానే వంటగదిలో నుండి సుమతి లంచ్ బాక్సు తెచ్చిస్తుంది. రాజేష్ ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉంటే పక్కింట్లో ఉంటున్న కనకం అప్పుడే ఆఫీస్కి వెళ్ళడానికి రెడీగా ఉన్న వాళ్ళ భర్త రమేష్తో, ఏవండి, మన టీవీ పాడై వారం అవుతుంది, బాగు చేయించచ్చు కదా. ఓ, అప్పుడే వారమైందా? అయినా నేను ఆఫీస్ వర్క్లో ఫుల్ బిజీగా ఉన్నానే, కొంచెం ఫ్రీ అవగానే చేయిస్తాలే. ఉన్న 2 పిల్లలనేమో హాస్టల్లో ఉంచి చదివిస్తున్నారు. మీరు పొద్దుననగా వెళ్తే ఏ రాత్రికో ఇంటికొస్తారు. ఇంట్లో ఒక్కదానికి బోర్ కొడుతుందండి. నీకు బోర్ కొడుతుంది, పిల్లలు హాస్టల్లో ఉన్నారనో నేను లేటుగా వస్తున్నానో కాదే, టీవీ లేక నీ డైలీ సీరియల్లు మిస్ అవ్వడం వల్ల. కరెక్ట్గా చెప్పానా? అబ్బా, మరన్నీ తెలిసి ఎందుకండి టీవీ రిపేర్ చేయించట్లేదు? ఒసై, ఆ సీరియల్ల పిచ్చిలో పడి కాలం గడిపే కంటే ఏ అలికలో కుటుంబిషన్లో నేర్చుకోవచ్చు కదే. ఆహా, మీరు సంపాదిస్తున్నారు కదా, చాలదా? ఇంకా అవి కూడా నేర్చుకుని నేను కూడా సంపాదించాలా? పిల్లలు పెదవాళ్ళు అవుతున్నారు కనుక కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయి, గుర్తుపెట్టుకో. సరే, ఆఫీస్కి టైం అవుతుంది, నేను వెళ్ళొస్తా అంటూ రమేష్ ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇంట్లో టీవీ సీరియళ్లకు అలవాటు పడ్డ కనకానికి ఏమీ తోచదు. ఒకరోజు ఆ కాలనీలో ఉన్న గీత వాళ్ళ ఇంటికి వెళ్తుంది కనకం. అయితే కనకం రావడం చూసిన గీత, ఏంటక్కా, ఆ వీధి నుండి ఈ వీధికి ఇలా వచ్చారు? నేను వచ్చానంటే ఏదైనా ఇంపార్టెంట్ ఉంటేనే వస్తా అని నీకు కూడా తెలుసు కదా గీత. అవును, ఇంతకీ ఏం చెప్దామని వచ్చా అక్క? మా పక్కింటి సుమతి నీకు తెలుసు కదా? తెలుసు, కొత్తగా ఈ మధ్య పెళ్ళయింది కదా. ఎప్పుడు పెళ్ళయిందనేది కాదమ్మా, మొగుడిని ఎంతలా ఆడిస్తుందన్నదే ముఖ్యం. ఇంతకీ ఏం మాట్లాడుతున్నారక్కా? అదే కదా చెప్పేది, డ్యూటీ చేసే మొగుడిని కరెక్ట్గా 6 గంటలకల్లా ఇంటికి రప్పించుకుంటుంది, తెలుసా నీకు? అవునా? అయినా మీ వీధి వేరు నా వీధి వేరు కదా, నాకెలా తెలుస్తుందక్కా? అందుకే కదా చెబుదామని ఇక్కడి దాకా వచ్చాను. అయినా మనం పద్ధతిగా పెరిగాం, భర్త మాటలకు విలువిస్తాం. ఆ ఇంట్లో అలా కాదమ్మా, మొత్తం భార్య మాటే చెల్లాలి. మరీ విడ్డూరంగా ఉందక్కా. అయినా మనకెందుకులే చెల్లి, లోకం అసలే బాలేదు, అనవసరంగా ఆడిపోసుకుంటారు. నేను వెళ్ళొస్తాను అని కనకం అక్కడి నుండి ఆ పక్కనే ఉండే పంకజం ఇంటికి వెళ్తుంది. డోరు బయట నుండి కనకం, పంకజముదినా, పంకజముదినా అని పిలవగానే లోపలి నుండి బయటకు వచ్చిన పంకజం, ఏంటి కనుకం, సడన్గా ఇలా వచ్చావు? అయినా బయటే ఉండి మాట్లాడతావేంటి, లోపలికి రా. లేదు వదినా, నాకు కొంచెం పనుంది, ఒక విషయం చెప్దామని ఇలా వచ్చాను. ఏంటా విషయం కనకం? అని అనగానే ఇందాక గీతకు చెప్పిన విషయమంతా పంకజంతో కూడా చెబుతుంది. అంతా విన్న పంకజం, అయినా ఈనాటి ఆడపిల్లలు పూర్తిగా చెడిపోయారమ్మా. భర్త మాట వినాల్సింది పోయి భర్తే వాళ్ళ మాట వినాలని చూస్తున్నారు. అయినా రాజేష్కైనా కొంచెమైనా బుద్ధుండాలి కదా, తన చెప్పు చేతుల్లో ఉండటం ఏంటి వదినా? ఆడంగేమో అని కనకం అనగానే ఇద్దరూ పగలబడి నవ్వుకుంటారు. అయినా మనకెందుకులే వదినా, అసలే లోకం బాలేదు, మనల్ని ఆడిపోసుకుంటారు.
అంతేలే కనకం. అయినా ఆ సుమతి మొగుడికే బుద్ధి లేనప్పుడు మనమేం చేస్తాం వదినా? సరేలే, నేను వెళ్ళొస్తాను. అలాగే. మరుసటి రోజు ఉదయం సుమతి పక్క వీధిలోని షాప్కు వెళ్తూ ఉంటుంది. పంకజం ఇంటి ముందు పంకజం, గీత మాట్లాడుకుంటూ ఉంటారు. వాళ్ళను చూసి సుమతి, బాగున్నారా అక్క? బాగున్నారా వదినా? రండి అని పలకరిస్తుంది. సుమతి మాటలు విన్న పంకజం, బాగున్నాంలే కాని నీ అంత బాగా కాదమ్మా. అదేంటి వదినా అలా అంటున్నారు? ఆ నీలాగా మేము మొగుణ్ణి కొంగును కట్టేసుకోలేమమ్మా. ఏంటి, నా మొగుడిని నేను కొంగును కట్టేసుకుంటున్నానా? అలా అని ఎందుకనుకుంటున్నారు? మీ ఆయన కరెక్ట్గా 9 గంటలకు డ్యూటీకి వెళ్తే మళ్ళీ టెన్షన్గా 6 గంటల కల్లా ఇంట్లో ఉంటాడు కదా. ఊరంతా మీ ఆయన ఆడంగాని కోడే కూస్తుంది. అది ఆయన టైమింగ్. అంత మాత్రానికే నేను ఆయన్ని కొంగును కట్టేసుకుంటున్నట్టా? ఆడంగా అయినట్టా? మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ఏమో అమ్మా, మా మొగుళ్ళైతే పొద్దున్న వెళ్లే టైమే కానీ సాయంత్రం ఎప్పుడు వస్తారో మాకే తెలీదు. వాళ్ళ కోసం మేము ఎదురు చూస్తూ ఉంటాం. అయినా భర్త కోసం భార్య ఎదురు చూడటం అందరిళ్లలో ఉండేదే కదా వదినా. ఈవిళ్ళ అందరూ కొంగును కట్టేసుకుంటారా ఏంటి? ఈవిడ కొంగును కట్టేసుకుంటుందో లేక వీళ్ళ ఆయన పెళ్ళంచాటి మొగుడో ఎవరికి తెలుసు? అలా ఇద్దరూ నవ్వుకుంటుంటే సుమతి అక్కడి నుండి సైలెంట్గా వెళ్ళిపోతుంది. మరుసటి రోజు వాళ్ళ ఆయన బయటకు వెళ్ళగానే కనకం పక్కింటి సుమతి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. అనుకోకుండా ఇంట్లోకి వచ్చిన కనకాన్ని చూసి సుమతి, ఏంటక్కా సడన్గా ఇలా వచ్చావు? నాతో ఏమైనా పని పడిందా ఏంటి? నీతో నాకు పనేం లేదు గాని నీకు అర్జెంటుగా ఓ విషయం చెప్పాలని వచ్చా చెల్లి. ఏంటక్కా అది? ఏం లేదు చెల్లి, నిన్ను మరిదిని చూస్తే చూడముచ్చటగా ఉన్నారు. కానీ కానీ ఏంటక్కా? ఏదైనా విషయం ఉంటే పూర్తిగా చెప్పు. అంటే అది బయట జనాలు నీ గురించి ఏవేవో అనుకుంటున్నారు చెల్లి. అవి విని తట్టుకోలేకే నీకు చెబుదామని వచ్చాను. అవును, నేను విన్నానక్కా. విన్నావా? అలాంటి మాటలు విని ఎలా తట్టుకుంటున్నావే చెల్లి? లోకులు కాకులక్క, ఏమైనా అనుకుంటారు. అందరూ అనుకుంటున్నట్టు ఆయన నేనంటే భయంతో త్వరగా ఇంటికి రావట్లేదక్కా. నా మీదున్న ప్రేమతో వస్తున్నాడు. ఈ విషయం నీకు తెలుసు, నాకు తెలుసు కాని లోకానికేం తెలియదు కదా చెల్లి. అయినా నిన్నొక్కదాన్నే అంటే నేను పట్టించుకునేదాన్ని కాదు. కానీ మరిదిగారిని కూడా ఆడిపోసుకుంటున్నారు కదా. నిన్నటి నుండి ఆ విషయం తలుచుకునే బాధపడుతున్నానక్కా. నన్ను ఏమన్నా పడతాను గాని మా ఆయన్ను ఒక్క మాటన్నా ఊరుకోను. ఆ విషయం నాకు తెలీదా చెల్లి? సరేగాని కొంచెం టీవీ పెట్టు. పొరిగింట్లో పులకూర సీరియల్ స్టార్ట్ అయిపోయి ఉంటుంది. అనగానే సుమతి టీవీ ఆన్ చేస్తుంది. అందరూ అలా సరదాగా మాట్లాడుతూ టీవీ చూస్తూ ఉంటారు. ఇంతలో టైం 6 గంటలవుతుంది. డ్యూటీ నుండి రాజేష్ రానే వస్తాడు. ఇంట్లో కనకాన్ని చూసిన రాజేష్, ఏంటి వదిన గారు ఇలా మా ఇంటికొచ్చారు? చటుక్కున కుర్చీలోంచి లేచిన కనకం, రాకూడదా ఏంటి? అయినా ఇలా ఆరయిందో లేదో అలా ఇంటికి వచ్చేశారు. మా చెల్లెలంటే నీకు ఎంత ప్రేమో మరిదిగారు. తనంటే నాకు ప్రేమ ఒకటే కాదు వదిన, ప్రాణం కూడా. అయినా మా పెళ్ళయ్యాక నా టైమింగు ఊరంతా తెలిసిందే కదా. కొత్తగా చెప్పేదేముంది వదిన? సరేనయ్యా, అది మీ మొగుడు పెళ్ళాల విషయం. మధ్యలో నాకెందుకు? నేను వెళ్ళొస్తా చెల్లి అని కనకం వెళ్ళిపోతుంది. సుమతి అలా డల్గా నిలబడి ఉంటుంది. ఆమెను గమనించిన రాజేష్, ఏమైంది సుమతి? నేనింటికి రాగానే ఎగిరి గంతేసిదానివి, ఇవ్వాలేంటి అలా డల్గా ఉన్నావు? ఏమీ లేదు, ఈరోజు నా మనసేం బాలేదండి. మనసు బాలేదా? అసలు ఏమయ్యింది సుమతి? ఎవరన్నా ఏమైనా అన్నారా? టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తాలేండి అని సుమతి లోపలికి వెళ్ళిపోతుంది. రాజేష్ ఆలోచనలో పడతాడు. మరుసటి రోజు ఉదయం యథావిధిగా రాజేష్ ఆఫీస్కి బయలుదేరతాడు. సుమతి ఇంట్లో ఆలోచనలో పడుతుంది.
అలా మధ్యాహ్నం అయ్యేసరికి కనకం రానే వస్తుంది. దీర్ఘాలోచనలో ఉన్న సుమతిని చూసి కనకం, ఏంటి చెల్లి, ఏదో బాగా ఆలోచిస్తున్నావు? అది ఆయనకు ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదక్కా. ఎలా చెప్పడమేంటి? ఊరిలో మన గురించి ఇలా అనుకుంటున్నారని డైరెక్ట్గా చెప్పేయి. 6 గంటలకల్లా ఇంటికి రావద్దని చెప్పేయి. మీ ఆయన నీ మాట వినడా ఏంటి? ఏదోలా చెప్పి చూస్తా అక్కా. అది సరే గాని ఒకసారి టీవీ పెట్టి చెల్లి, పక్కింట్లో కుంపటి సీరియల్ వచ్చే టైం అయిపోతుంది అనగానే సుమతి టీవీ ఆన్ చేస్తుంది. టీవీ పెట్టగానే సంతోషంగా కనకం టీవీ చూస్తూ ఉంటుంది. సుమతి మాత్రం విషయం భర్తకు ఎలా చెప్పాలా అని ఆలోచిస్తూ ఉంటుంది. అలా గోడ గడియారంలో 6 కానే వస్తుంది. ఇంతలో రాజేష్ కూడా రానే వస్తాడు. రాజేష్ రాగానే కూర్చుని టీవీ చూస్తున్న కనకం హఠాత్తుగా లేచి, సరే చెల్లి, మరి నేను వెళ్ళొస్తాను. అదేంటి వదినా, నేను ఇలా రాగానే అలా వెళ్ళిపోతున్నారు? నాకు పనుందయ్యా, ఆయన మీ మధ్యన నేనెందుకు, వెళ్ళొస్తాను అని చెప్పి కనకం వెళ్ళిపోతుంది. సుమతి మాత్రం ముభావంగా ఉంటుంది. అది గమనించిన రాజేష్, సుమతి కొంచెం తలనొప్పిగా ఉంది, టీ తెస్తావా? అయినా మీకెందుకు తలనొప్పి? మీ వల్ల నాకు కదా తలనొప్పి. అదేంటి సుమతి, అసలు నేను ఏమన్నానని అంత కోపం? అయినా మిమ్మల్ని రోజు 6 గంటలకల్లా ఇంటికి ఎవరు రమ్మంటున్నారు? అదేంటి ఈరోజు కొత్తగా మాట్లాడుతున్నావు? నేను త్వరగా ఇంటికి వస్తే రోజు సంతోషపడేదానివి, ఈరోజేంటి కోపడుతున్నావు? అది కాదండి, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మీరు త్వరగా ఇంటికి వస్తే జనాలు రకరకాలుగా అనుకుంటున్నారండి. మొగుణ్ణి కొంగున కట్టేసుకుందని చెప్పు చేతిలో పెట్టుకుందనే కదా జనం అనుకుంటున్నది. నేను నిన్నేమేనంటే బాధపడాలి కానీ లోకంతో మనకేం పని సుమతి? అయినా లోకులు కాకులు కదా, అయినా వాళ్ళు చెప్తే పట్టించుకోవడం ఏంటి సుమతి? నువ్వు మరీ పిచ్చిదానివి కాకపోతే. నన్నంటే నాకేం బాధ లేదండి, కానీ మిమ్మల్నే అంటున్నారంటేనే బాధగా ఉంది. నా నోటితో నేను చెప్పలేను కానీ చెప్పక తప్పట్లేదు. మిమ్మల్ని కొంగుచాటు మొగుడని, ఆడంగోడని ఇలా ఏవేవో మాట్లాడుతున్నారండి. ఇక నుండి మిమ్మల్ని ఎవ్వరూ అలాంటి మాటలు అనకూడదంటే మీరొక్క పని చేయాలి, చేస్తారా? నీ మాట నేను ఎప్పుడు కాదనలేదు చెప్పు. సరే, ఇప్పుడేం చేయమంటావో చెప్పు. రేపటినుంచి మీరు 6 గంటలకు ఇంటికి రావద్దు, ఏ 10కో రండి, అప్పుడే నాకు సంతోషం. సరే, నీ ఇష్టమే నా ఇష్టం, ఓకేనా? మా ఆయన చాలా మంచోడు అని ఆ క్షణంలో సుమతి మురిసిపోతుంది. భార్య మాట కోసం ఆ రోజు నుండి రాజేష్ ఇంటికి లేటుగా రావటం స్టార్ట్ చేశాడు. అప్పటి నుండి కనకం రోజు రాత్రయ్యే వరకు టీవీ సీరియల్ చూసి వెళ్తుంది. ఇలా కొన్నాళ్ళు గడుస్తుంది. ఒకరోజు టీవీ చూస్తూ ఇంకా ఇంటికి రాకపోవడంతో కనకం భర్త రమేష్ అక్కడికి వస్తాడు. ఆయన రాగానే, రండన్నయ్య, కూర్చోండి. మీరేంటండి ఇలా వచ్చారు? టైం 10 కట్టుకున్న పిల్లం ఇంకా ఇంటికి రాలేదని వచ్చానే. ఇంతకీ రాజేష్ ఎక్కడమ్మా? ఆయన ఇంకా రాలేదన్నయ్యా. అదేంటమ్మా, అతను రోజు 6ంటికే కదా ఇంటికి వస్తాడు. మన ఏరియాలో బుద్ధిమంతుడు గుణవంతుడు అని రాజేష్కి చాలా మంచి పేరుంది కదమ్మా. బుద్ధిమంతున్నా? నేనెక్కడ బుద్ధిమంతున్నా? పిరికొన్నంటూ కొంగుచాటు మొగున్నంటూ, అంతేకాదు ఆడంగొన్నంటన్నా. జనాలంతా ఇలాంటి మాటలు నా గురించి అనుకుంటున్నారట. అందుకే ఆ మాటలు నన్ను అనకూడదని నా భార్య నన్ను రోజు ఇంటికి లేటుగా రమ్మని చెప్పింది. నా ఆఫీస్ 5 గంటలకి అయిపోయిందన్నయ్య. కానీ భార్యకి ఇచ్చిన మాట కోసం పార్కు మూసే వరకు అక్కడే ఉండి ఏదోలా టైంపాస్ చేసి తీరా టైం అయ్యాక ఇంటికి ఇదిగో ఇలా 10 దాటాక వస్తున్నా. జనాలన్న మాటలు నువ్వు విన్నావా, లేక నీకెవరైనా చెప్పారా? ఎవరో చెప్తే నమ్మేవాని కాదు, నా భార్య సుమతి చెప్పింది. నువ్వు విన్నావా, లేకపోతే ఎవరైనా చెప్పారా అమ్మా నీకు? పంకజం వదిన, గీతక్క ఇలా అనుకుంటున్నారని నాతో డైరెక్ట్గానే చెప్పారు. ఆ తర్వాత కనకం అక్క కూడా చెప్పింది. ఇప్పుడు దీని ప్లాన్ మొత్తం నాకు అర్థమైంది. ప్లానా? ప్లాన్ ఏంటి? ఇంట్లో నేను టీవీ రిపేర్ చేయించలేదని టీవీ సీరియల్ చూడాలనే ఉద్దేశంతో నా భార్య చేసిన ప్రాపగండ ఇది. ఇది ఇంకా మారదు. సీరియల్లు చూడాలనే పిచ్చిలో మీ కాపురంలో చిచ్చు పెట్టేందుకు కూడా తెగించింది.
ఇలా నిన్ను టైంకు ఇంటికి రాకుండా ఏవేవో కబుర్లు చెప్పి మాయ మాటలతోటి మీ మనసులను మళ్లించింది. ఈ ప్రపంచంలో ఏ భార్య అయినా తన భర్త పని ముగించుకొని త్వరగా ఇంటికి రావాలని కోరుకుంటుంది. కానీ ఇలా లేటుగా కాదు రాజేష్. సై కనకం, ఇప్పటికైనా చేసిన తప్పు ఒప్పుకొని వాళ్ళని క్షమించమని కోరవే. అవును చెల్లి, టీవీ సీరియల్ చూడాలనే నా స్వార్థం కోసమే నేను అందరితో అలా అబద్ధం ప్రచారం చేశాను. ఎలా అయితే అబద్ధ ప్రచారం చేశానో అందరితో మీ ఆయన బంగారం అని నిజం చెప్తాను. మీ ఇద్దరూ నన్ను క్షమించండి. ఇప్పటికైనా తప్పు తెలుసుకున్నారు, అదే చాలా వదినా. వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి నిన్ను క్షమించి వదిలేస్తున్నారు. పదవే వెళ్దాం ఇంటికి. మేము వెళ్ళొస్తాం రాజేష్. చెలమ్మా వెళ్ళొస్తాం, క్షమించండి మమ్మల్ని అని చెప్పి రమేష్ కనకాన్ని తీసుకుని వెళ్ళిపోతాడు. వాళ్ళు వెళ్ళగానే రాజేష్తో సుమతి, నన్ను క్షమించండి. మంది మాటలు విన్నందుకు తప్పంతా నాదే. ఇప్పటి నుండి మన గురించి ఎవరేం చెప్పినా నేను వినను. నేను కోరుకునేది కూడా అదే సుమతి. ఇక నుండి నీ సంతోషమే నా సంతోషం. ఎంతైనా మా ఆయన బంగారం. బంగారం కాదు, టైమింగ్. టైమింగ్ అంటే రాజేష్, రాజేష్ అంటే టైమింగ్. అంతే కదా మరి. అనగానే ఇద్దరూ హ్యాపీగా నవ్వుకుంటారు. ఆ రోజు నుండి ఎవరెన్ని అనుకున్నా పట్టించుకోకుండా సంతోషంగా ఉంటారు. మంగతాయారు మహాగయ్యాలి. ఎంత గయ్యాలో మీరే చూడండి. గయ్యాలితనానికి తోడు తనదంతా రివర్స్ గేరే. ఎడ్డెమంటే తెడ్డమనే రకం. ఇవన్నీ చాలవన్నట్లు తానే ఊతపదం ఒకటి. ఏంటే తయారత్తా, ఎలా ఉన్నావు? అంతా కులాసాయేనా? గుండ్రాయిలా ఉన్న నన్ను ఎలా ఉన్నావంటావేంట్రా? నీ కళ్ళకేమైనా చత్వారం వచ్చిందా రాంబట? ఇప్పుడు నేనేమన్నానే అత్త అంత ఎత్తులేస్తున్నావో? ఎలా ఉన్నావని అడగడం కూడా తప్పేనా? అదిగో మళ్ళీ రావే పోవే అంటావ్. నా మొగుడే నన్ను ఆ మాట అనే సాహసం చెయ్యడు. నేనేమైనా నీ పెళ్ళాన్ననుకున్నావారా? కర్మరా బాబు, పొద్దునే నీ నోట్లో నోరెట్టాను చూడు, నా చెప్పుతో కొట్టుకోవాలి. ఏంటి, నా నోట్లో నోరెట్టేస్తావా? ఓలమ్మో ఓలమ్మో, ఈ దొంగన నా నోట్లో నోరెట్టేస్తాడంట. ఓలమ్మో, దీని తస్సాదియ్య. ఓరి సత్తయ్య మామా, దీన్ని కట్టుకుని ఎలా వేగుతున్నావురా బాబూ అంటూ అక్కడి నుండి ఎలాగోలాగా మెల్లిగా బయటపడ్డాడు. తాయారును చేసుకుని తిప్పలు పడుతున్న సత్యకాలపు సత్తయ్య ఈయనే. పాపం పెళ్లి టైంకి బాగానే ఉన్నాడు. తాయార్ని చేసుకున్నాకే ఆమె గయ్యాలితనంతో నెత్తిమీద జుట్టుపోయి పట్టొచ్చి తన తిండి తిని తిని బాగానే ఉన్నోడికి బానెడు పొట్టొచ్చింది. ఏంటే తయారు, ఇవాళ పొద్దున్నే ఎవడు బయలైపోయాడే నీకు? రారా, నా మొగుడు నవ్వునే నువ్వొక్కడివే తక్కువయ్యావు నన్ను అనడానికి. ఇంట్లో మొగుడు గౌరవిస్తే కదా ఊళ్ళో జనం గౌరవించడానికి. బాగుంది నీ వరస. నీ అమ్మ నీకు వస బాగానే పట్టినట్లుందిగా చిన్నప్పుడు. మధ్యలో ఎప్పుడో సచ్చిన మా అమ్మ దేనికిరా? నీకిచ్చి పెళ్లి చేసిన రోజే నా గొంతు కోసారు. అబ్బో, లేకపోతే మైసూరు మహారాజా ఇంటికి కోడలిగా వెళ్ళేదానివేమో. పేడకడి లాంటి మొహము నువ్వును. ఏంట్రా ఇంకోసారను? ఇందాకన్నమాట నాది పేడకడ లాంటి మొహమా? అలాగే ఆ మొహమైనప్పుడు పొద్దైతే కాళ్ళెందుకు కట్టుకోవడం? ఓసే తయారు, బయట వాకిట్లో ఏంటే ఈ మాటలు? నలుగురు వింటే బాగోదే. పెళ్ళైనా ప్రతింట్లో ఉండే బాగోతమే ఇది. ఈ మగు అక్కడేదో పతితలైనట్టు. పొద్దున్నే నీ నోట్లో నోరెట్టాను చూడు. పెతోడు నా నోట్లో నోరెట్టడానికి నా నోరేమైనా కోన్ ఐస్ క్రీమ్ అనుకున్నారా? ఓ అబ్బో, వచ్చిందండి వయ్యారి. ఇలా మొగుడు పెళ్ళాలు వాదులాడుకుంటూ ఉండగా అప్పుడు తాయారు, ఇటుగా వస్తున్నోడు మన పిల్లోడు వాసులాగున్నాడు కదా. వాసులాగా కాదు, మన వాసునే. ఏంటి అదోలా ఉన్నాడు? పైగా ఎవరినో తిట్టుకుంటూ వస్తున్నాడు. అన్నీ అడిగు. ఏమైంది కొడకా? ముఖం కందగడ్డలా ఎర్రబడిపోయింది. దీనేమ్మా జీవితం ఒక సంతోషము లేదు, సరదా లేదు. ఊళ్ళో ప్రతి నా కొడుకు అని ఓలే, ఒక్క నా కొడుకి లోకి అయిపోయాను. ఏమైందిరా అంటే చెప్పవేంరా? మన వయసు ఎంతుంటదే? అప్పుడెప్పుడో వరదలకు పుట్టావురా.
అంటే నేను నాన్నకు పుట్టలేదా? ఛీ, అవేం పాడు మాటలురా. గోదావరికి వరదలు వచ్చినప్పుడు పుట్టావని అర్థం. అటు ఇటుగా 30 దాకా ఉండొచ్చు. వాడు కూడా అదే అన్నాడే. యానరా ఏమన్నాడు? అయినా ఈ ఊళ్ళో తాయారు కొడుక్కునే అనే ధైర్యం ఉంది. పద చూసుకుందాం. నీ అమ్మ నిన్ను అటు ఇటు కానని పెంచినట్టు పెంచుతుంది. 30 ఏళ్ళొచ్చినా పెళ్లి లేదు, సరదాగా తిరగడానికి ఒక బండి కూడా లేదన్నాడేవాడు. టో ఎవడో చెప్పమంటే చెప్పకుండా ఈ సోదంతా చెప్తావేందిరా? ఊళ్ళో అందరినీ బట్ట అని తిట్టడమే తప్ప ఇంట్లో ఒక కొడుకునా బట్ట ఉన్నాడని ఎప్పుడైనా ఆలోచించావా నా గురించి? ఇప్పుడు నీకు బండి కావాలి, ఆ తర్వాత పెళ్లి కావాలి, అంతే కదా? హా, అంతే. బండి కొనలేక కాదురా. ఆ సూరయ్య కొడుకు బండి కొన్న రోజునే స్పీడుగా నడిపి లారీ కింద పడి పోయాడు. సావిత్రి కొడుకుని అల్లారు ముద్దుగా పెంచుకుంది. పెళ్లి చేసిన 10 రోజులకే పురుగులు మందు తాగి ఆడు సచ్చాడు. అదే నా భయం. అందరికీ అలాగే జరగాలని రూలేం లేదు కదే. సరే అయితే అంటూ ఇంట్లోకి నడిచింది. బీరువా నుండి నోట్ల కట్టల్ని తీసి కొడుక్కిచ్చింది. తర్వాత తాయారు, నువ్వు బండి కొనుక్కుంటావో కారే కొనుక్కుంటావో నీ ఇష్టం, కానీ ఒక్క షరత్తు. ఏంటే అది? నిన్ను అటు ఇటు కాకుండా పెంచానని చెప్పిన నాటెవడో నాకు ఖచ్చితంగా తెలియాలి. తెలిసి తీరాలి. అమ్మా, అది అది ఎవరన్నారంటే సత్తయ్యకు ఒకవైపున టెన్షన్ మొదలైంది. తర్వాత తీరిగ్గా చెప్తాలేవే. సరే, ఎలాగోలాగా తగలడు. నువ్వు కారు కొన్నా బండి కొన్నా నాకనవసరం. బండి కొంటే హెల్మెట్, కారు కొంటే సీట్ బెల్ట్ లేకుండా నడిపావో వెనక ముందు ఆలోచించకుండా పాత సామాన్లోడికి అమ్మేస్తాను అంటూ బయటికి వెళ్ళిపోయింది. వెంటనే వాసు, నానోయ్, నీ తెలివి అమ్మ రివర్స్ గేర్ వీక్నెస్ వల్ల నువ్వు ఇచ్చిన సలహాతో ఇవాళ మనం కారు కొనబోతున్నాం. ఏం తెలివిరా నాయన. మీ అమ్మ రెట్టించి అడిగేసరికి ఎక్కడ నువ్వు నా పేరు చెప్తావునని భయపడి చచ్చాను. అయినా నీ పేరు నేనెందుకు చెప్తానా? ఏమో, ఎవడికి తెలుసు. కారు విషయంలో ఏదో సాయం చేశానని నీ ప్రేమ విషయంలో మాత్రం నన్ను ఇరికించకు. పొరపాటుగా మీ అమ్మకు విషయం తెలిసిందా, అసలే పట్టుదలగల మనిషి. అయితే నన్నైనా చంపేస్తుంది, లేకపోతే నిన్నైనా చంపేస్తుంది తన మాట చెల్లని పక్షంలో. ఆ విషయం నేను చూసుకుంటాలే. రివర్స్ గేర్ మంత్రం ఉందిగా. నీ తిప్పలేవు, నువ్వు పడు. దాంట్లోకి మాత్రం నన్ను లాగొద్దు. తన తల్లి తాయారిచ్చిన డబ్బులతో మంచి కారు కొనుక్కొని దర్జాగా ఊరంతా తిరుగుతున్నాడు వాసు. ఖరీదైన కారులో పక్కన కూర్చోవడానికి ఓ అందమైన అమ్మాయి కూడా ఉండాలిగా. ఆ అందమైన అమ్మాయే నవ్య. వాసు, ఎన్నాళ్ళిలా మనం చెట్లెంబడి పుట్లెంబడి పడి ప్రేమించుకునేది? నా ఫ్రెండ్ రాధను చూడు, మనకంటే వెనుక ప్రేమించుకున్నోళ్ళు పెళ్లి జరిగి 2 పిల్లలకు తల్లైపోయారు. మా చిన్నాన్న కూతురు స్వాతికి చూడు, నాకంటే 3 ఏళ్ళు చిన్నది. అప్పుడే దానికి 8వ నెల కడుపుతో ఉంది. అంటే నీకు అఘోరించావులే కానీ మన ప్రేమ విషయం మీ అమ్మతో ఎప్పుడు చెప్తావు? చెప్తా అని 5 ఏళ్లుగా ఇదే మాట. మా అమ్మ సంగతి తెలుసు కదే నీకు. మనం ఎడ్డమంటే తను తెడ్డేమంటది, మనం అవునంటే తను కాదంటది, మనం కాదంటే తను అవునంటది. అంతా రివర్స్ గేరు. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. ఇవాళ మన పెళ్లి విషయం అటో ఇటో తేలిపోవాలి. ఇవాళ మన పెళ్లి విషయం అటు ఇటు తేల్చేస్తాను గాని మా అమ్మతో నువ్వు వచ్చి చిన్న నాటకం ఆడాలి. నాటకమా? మీ అమ్మతోనా? నా వల్ల కాదు. అస్సలే మీ అమ్మ పెద్ద గయ్యాలి. అదంతా నేను చూసుకుంటాగా. కొన్ని రోజుల తర్వాత, అమ్మా నవ్య ఉంది చూసావు? ఏ నవ్యరా? ఆ వంకర ముక్కు సూరినా బట్ట కూతురేనా? అవునే. అది నిన్ను ఎంత మాటందో తెలుసా? ఏమనిందిరా? తాడిలా పెరిగావు, నీ అమ్మ నీకు పెళ్లి చేయదా? నీ ఎవ్వరం చూస్తుంటే ఏదో అనుమానంగా ఉంది. అటు ఇటు కాకుండా అయినా కొంపకి కోడలిగా ఎవ్వరిచ్చినా మీ అమ్మ గయ్యాలితనానికి ఒక్కరోజు కూడా కాపురం చేయరు.
అని ఇంకా చాలా చెప్పిందే. ఆ ముద నష్టపుది అంత మాటందా? తీరా కారు ఎక్కడికే? నువ్వు కారు తీస్తావా లేదా? రారా నా బట్ట, కారెక్కు అని మొగుడికి కూడా ఆర్డర్ వేసింది. తిన్నగా దానింటికి పోని, ఇవాళ దాని సంగతి అటో ఇటో తేలిపోవాలి. ముగ్గురు నవ్య ఇంటికి వెళ్లారు. నవ్యతో పాటు నవ్య తల్లిదండ్రులు కూడా ఉన్నారక్కడ. వెంటనే నవ్య, ఏంటి అంతా మా ఇంటి మీద పడ్డారు? ఏంటే ఏదో వాగావట కదా, ఆ సంగతేంటో తేలుద్దామనే వచ్చాను. ఊరంతా అనుకుంటున్నదే నేను అన్నాను. నేనేమైనా వేరే మాట అన్నానా ఏంటి? అరే వాసు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇది నా ఇంటి కోడలవ్వాలి. హా, వచ్చేస్తారు మరి. నువ్వు అలా ఆర్డర్ వెయ్యగానే చంకలు గుద్దుకొని మరి నీ ఇంటి కోడలుగా వచ్చేస్తారు మరి. నువ్వొచ్చేదేంటే బోడి, ఈ తాయారు ఆర్డర్ వేస్తే కొండ మీది కోతైనా రావాల్సిందే. ఇదే నా మాట, నా మాటే శాసనం. అలా కొంతకాలం గడిచాక తండ్రి సత్తయ్య, కొడుకు వాసు, కోడలు నవ్య గదిలో నవ్వుకుంటూ తాయారుని రివర్స్ గేర్ పద్ధతిలో మోసం చేసి వాసుకి నవ్యకి పెళ్లి జరిగిన తీరుపై చర్చించుకుంటూ మాట్లాడుకోవడం గది బయట నుండి తాయారు వింటూ కళ్ళనీళ్ళ పెట్టుకుంది. అమ్మా, నువ్వెప్పుడొచ్చావు? మీ మాటలన్నీ విన్నాన్రా, చాలు, కడుపు నిండిపోయింది. ఈలోపు సత్తయ్య, నవ్యలు కూడా బయటికొచ్చారు. వెంటనే తాయారు, ఈ అమ్మని పిచ్చిదాన్ని చేసి ఆడించావు కదరా నువ్వు మీ నాన్న. అది కాదే. వాడంటే పిల్లాడు, మీ బుద్ధికేమైంది? ఇన్నేళ్లు మన కాపురంలో నన్ను అర్థం చేసుకుంది మీరు ఇంతేనా? ఒక్కగానొక్క బిడ్డ సంతోషం కన్నా నాకు కావలసిందేముంది? కూడబెట్టిందంతా నెత్తిన పెట్టుకొని మోసుకుపోతానా ఏంది? ఏమ్మా కోడలా, ఈ ఇంటికి ఎవరు కోడలుగా వచ్చినా ఒక్కరోజుకు మించి ఉండరన్నావంట. మీ పెళ్ళై 2 ఏళ్లైంది. నన్ను క్షమించండి అత్తయ్యా. మీ ప్రేమ వ్యవహారం నాకు తెలియక కాదు. మీ ఇద్దరి ప్రేమ ఎంత గొప్పదో తెలుసుకుందామనే తెలియనట్టే నాటకమాడాను. ఏరా వాసు, ఈ తల్లి మనసు ఇంతేనా నువ్వు అర్థం చేసుకుంది? వాళ్ళ మధ్య వాతావరణం గంభీరంగా మారిపోయింది. వెంటనే తాయారే కల్పించుకొని, రారా నా బట్ట, ఈ నాటకం మొత్తానికి మూలకారణం నువ్వేనని నాకు ముందే తెలుసు అంటూ మొగుణ్ణి బట్టతలపై ఒక్కటేసింది. వెంటనే సత్తయ్య, అంటే ఇంతకాలం ఊళ్ళో అందరినీ బట్ట అని తిట్టుతావు కదా? ఆహా, కాదురా నా బట్టతల మొగుడా. అంటే నా బట్టతలనా? హా, ఎస్, మీరనుకున్నదే అనగానే అందరూ ఒక్కసారిగా పగలబడి నవ్వుకోవడంతో కథ సుఖాంతమయ్యింది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మీనాని. ఈ రోజు నుంచి మన ఛానల్లో అదిరిపోయే ఆఫర్ని తీసుకొచ్చాను. అదేంటి అనుకుంటున్నారా? మన స్టోరీస్ని రెగ్యులర్గా చూసి ఆ స్టోరీలో ఇంట్రెస్టింగ్ టాపిక్కి మరియు ఆ స్టోరీ ఎలా ఉంది, అలాగే మీ తరపు నుంచి ఏదైనా టాపిక్ని సజెస్ట్ చేస్తూ కామెంట్ చేసిన వారికి గివ్ అవే ఉంటుంది. మంత్లీ ఒకసారి ఖచ్చితంగా వాళ్ళకి మన తరపు నుంచి మంచి బహుమతిని పంపిస్తాం. ఖచ్చితంగా ప్రతి నెల మేమే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాం. అప్పుడు మీరు మీ డీటెయిల్స్ అన్నీ మాతో షేర్ చేసుకోవచ్చు. అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్ ది బెస్ట్.